రివ్యూ ఆఫ్ 12th ఫెయిల్ తెలుగు డబ్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఏ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ కమింగ్ టు ది పాయింట్, ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. అండ్ నవంబర్ లో థియేట్రికల్ రిలీజ్ అయ్యి రీసెంట్ గా హాట్స్టార్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ 12th ఫెయిల్ మూవీని నేను చాలా లేట్ గా చూడడం జరిగింది. అది కూడా 2 days నుంచి తోపు లాంటి మూవీ అని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటుంటే ఫ్రీ టైం చేసుకుని మరీ చూశాను. సో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఈ 2024 లో చూసిన ఫస్ట్ మూవీ ఇది. నిజంగానే అందరూ చెప్పినట్టు ఒక తోపు లాంటి మూవీతో ఈ ఇయర్ స్టార్ట్ చేశాను. అండ్ చాలా గ్యాప్ తర్వాత నేను చూసిన ద బెస్ట్ మూవీ ఇది. అండ్ మూవీగానే కాదు, మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నీ అండ్ చాలా హార్డ్ హిట్టింగ్ గా తగులుతుంది. మొత్తం ఫినిష్ అయ్యేటప్పటికి కోల్డ్ హార్టెడ్ పర్సన్స్ కూడా కళ్ళంట నీళ్లు పెట్టుకుంటారు. అండ్ సచ్ ఏ బ్రిలియంట్ రైటింగ్, ఆ రైటింగ్ తగ్గట్టే కాస్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. నా ఒపీనియన్ లో ఇండియన్ మూవీస్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ మూవీస్ లో ఇదొకటి. అండ్ ఒకసారి ప్రెమైస్ చూస్తే, చంబల్ విలేజ్ లో 12th స్టాండర్డ్ పాస్ అవడానికి చిట్లు పెట్టుకునే మనోజ్ టఫెస్ట్ ఎగ్జామ్ గా పిలిచే యూపీఎస్ క్రాక్ చేయాలన్న తన బిగ్గెస్ట్ డ్రీమ్ తో ఆ జర్నీలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ అండ్ అబ్స్టాకిల్స్ ఫేస్ చేసి ఫైనల్ గా ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేది మీరు మూవీలో చూడాలి. అండ్ ఈ ఇన్స్పిరేషనల్ జర్నీని డైరెక్టర్ వినోద్ చోప్రా గారు ఓవర్ డ్రామటైజ్ చేసి సినిమాటిక్ స్టైల్ ఏం తీసుకురాకుండా చాలా రియలిస్టిక్ గా నెరేట్ చేశారు. అందుకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సిచ్యువేషన్ కి తగ్గట్టు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ సౌండింగ్ చేయడం అండ్ డ్రమ్స్ తో చిన్నగా ఆర్ఆర్ ఇవ్వడం లాంటివి చేశారు గానీ ఎక్కడ కూడా కమర్షియల్ సౌండింగ్స్ చేయలేదు. అందుకే విజువల్ గా చాలా అథెంటిక్ గా ఉంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ గ్రేడింగ్ కూడా అదే థీమ్ తో మెయింటైన్ చేశారు. అండ్ ఇది కంప్లీట్ మనోజ్ క్యారెక్టర్ లో ఉండే ఎమోషన్స్ తోనే మూవీని చాలా అందంగా నడిపించారు. అండ్ రియల్ లైఫ్ స్టోరీస్ ని తెరకెక్కించడం అనేది అంత ఈజీ కాదు. ఆ స్టోరీలో ఉండే రియల్ ఎమోషన్స్ ని కరెక్ట్ వేలో బ్లెండ్ చేయకపోతే ఇలాంటి కథలకి న్యాయం చేయలేం. బట్ వినోద్ చోప్రా గారు డిడ్ ఏ ఫైనెస్ట్ జాబ్. కొన్ని సీన్స్ లో అయితే ఏడిపించేశారు. అండ్ అది కేవలం మనోజ్ కుమార్ క్యారెక్టర్ తోనే కాదు, లీడ్ లో ఉండే ప్రతి క్యారెక్టర్ తోనే ఎమోషన్ తీసుకొచ్చారు. అండ్ చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది మనోజ్ కుమార్ రోల్ చేసిన విక్రాంత్ గారి గురించి. గుర్తుపెట్టుకోండి, 2023లో బెస్ట్ లీడ్ రోల్ నేషనల్ అవార్డు కేటగిరీలో విక్రాంత్ గారు ఉంటారని నాకు గట్టి నమ్మకం. ఇంత పెద్ద అప్రిషియేషన్ తనకు ఎందుకు ఇచ్చానో మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. తన పెర్ఫార్మెన్స్ కి స్టన్ అయిపోతారు. అండ్ కొన్ని సినిమాలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళ యాక్టింగ్ చూసి బాగా చేశారు కదా అని అనుకుని సినిమా అయ్యాక మర్చిపోతాం. కానీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే మన మైండ్ అలా రిజిస్టర్ అయిపోతే అలాంటి పెర్ఫార్మెన్స్ లో ఒకటి విక్రాంత్ గారు చేశారు. ఇన్నోసెంట్ గా తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ గానీ, కళ్ళల్లో ఉండి ఇంటెన్సిటీ గానీ సినిమా అయిపోయినా మనల్ని హంట్ చేస్తానే ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్ కి అంతలా కనెక్ట్ అయిపోతాం. అండ్ రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా నెగిటివ్ సైడ్ కూడా చిన్న ఎర్రర్స్ ఉన్నాయి. అందులో ఒకటి స్క్రీన్ ప్లే మధ్యలో స్లో డౌన్ అయిపోతుంది. అండ్ మనోజ్ జర్నీని తన ఫ్రెండ్ మూవీ అంతా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ మాట్లాడుతుంటాడు. అండ్ అదంత అవసరం లేదనిపించింది. అండ్ మనకు ఆబ్వియస్ గా అంత అర్థం అవుతుంది కాబట్టి స్క్రీన్ ప్లే లో ఎలాంటి ఎలిమెంట్ యాడ్ చేయడం అంత నెసెసరీ కాదు. అండ్ దట్స్ ఇట్ గైస్, 12th ఫెయిల్ తెలుగు డబ్ మూవీ మీద నా ఒపీనియన్. ఇలాంటి ఇన్స్పిరేషనల్ మూవీస్ ని మాత్రం మిస్ అవ్వకండి. చూస్తే చాలా చాలా ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఫ్యామిలీతో కలిసి డెఫినెట్ గా చూడాల్సిన సినిమా ఇది. యంగ్స్టర్స్ మాత్రం బాగా కనెక్ట్ అవుతారు, ముఖ్యంగా జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. అండ్ అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4 out of 5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.